ఇద్దరు కబుర్లు తప్పుకుంటారు. అరే అత్తయ్య, ఉదయం నుండి రాత్రి అయిపోయింది. ఇక రాత్రి నుండి మళ్ళీ తెల్లవారబోతోంది. నేనక్కడ నిలబడి ఆలసిపోయాను. మనిద్దరం చోటుని మార్చుకుందామంటారా? అలాగే అత్తయ్య, కానీ మీరు భాస్కర్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అత్తయ్య. ఇదిగో బామ్మ, మీకు చెప్పిన పనిని మీరు ఎందుకు సరిగ్గా చేయడం లేదు? దయచేసి మీ పనులు చేయండి. దొంగ చాలా తెలివైనది. స్థానాలు మార్చుకున్నారా నన్ను ఆపడం కోసం? ఇప్పుడు ఈ పొగ అందరినీ నాకు బానిసలుగా మారుస్తుంది. అరే అత్తయ్య, మీరేమీ చింతించకండి. నేను ఇక్కడే ఉన్నాను. మీరు లోపలికెళ్ళండి. మళ్ళీ వచ్చావా? ఇప్పుడు చూడు, నేను నీకు ఎలా గంట వాయిస్తాను. అరే మహారాణి చిన్నదేవి మీరా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? అంటే మీరు నన్ను దొంగ నుండి కాపాడడానికి వచ్చారా? బహుశా నన్ను ఈవిడ మళ్ళీ భవనానికి తీసుకెళ్తున్నట్టు ఉన్నారు. నేను భవనంలో ఉండడానికి కథ పుట్టాను. అరే అత్తయ్య, మీరు తనని గాలి కోసం తీసుకెళ్తున్నారు కదా? తీసుకెళ్ళండి. అసలే ఉయ్యాల్లో పడుకొని అలసిపోయి ఉంటాడు. తీసుకెళ్ళండి. పండిత రామకృష్ణ, పొగ! ఒకవేళ ఈ పొగ ఆ పొగ కాదు కదా? పదండి సైనికులారా, పదండి. భాస్కర్, దొంగ భాస్కర్ నెత్తికెళ్ళిపోయింది. భాస్కర్
అది అయ్యో తప్పుకో అమ్మమ్మ వద్దమ్మ కొట్టదు కొట్టదు పండిత రామకృష్ణ అమ్మా చాలా మంది దొంగలు. అత్తయ్య కొట్టండి. అయ్యో నేను మంత్రిని మహామంత్రిని. అరే అరే ఏం చేస్తున్నారు? అయ్యో 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 శారదాదేవి ఆగండి. ఈమె మహారాణి చిన్నదేవి కాదు, ఈమె దొంగ. నాన్న కాపాడండి. అరే భాస్కర్, నిన్ను మీ అమ్మ కాపాడింది. చూడు, నిన్ను మీ చిన్నాన్న కాపాడలేదు. భాస్కర ఏం జరుగుతోంది ఇక్కడ? మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు లేవండి 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 మంత్రి గారు లేవండి లేవండి లేవండి. అయ్యో పండిత రామకృష్ణ, మీ అమ్మగారు నన్ను కొట్టి కొట్టి పచ్చడి చేశారు. అయ్యో క్షమించండి క్షమించండి మంత్రి గారు. ఏంటి రామకృష్ణ పండితుడా? ప్రణామాలు మహారాజా. పట్టుకున్నారా ఆ దొంగని? సూర్యోదయానికి ముందే పట్టుకుంటాను అన్నారుగా, ఏమైంది? స్వయంగా మీ సూర్యుడు మహారాజా, అది భాస్కర్, చిన్నారి పొన్నారి చిట్టి భాస్కర్ దొంగిలించబడ్డాడు. మహారాజా, నా ఉద్దేశం ప్రకారం ఆ దొంగ ఏదో మత్తు పదార్థాన్ని ఈ పొగలో కలిపినట్టుంది. దానివల్ల ఏదైతే కనిపిస్తుందో అది నిజం కాదు, అలాగే ఏదైతే నిజమో అది కనిపించదు. అలా చూడండి. కానీ పండిత రామకృష్ణ, మేము ఎక్కడి నుంచి అయితే చూస్తున్నామో అక్కడి నుండి అంతా తప్పుగా కనిపిస్తోంది. మీ కారణంగా మాకు ప్రియమైన మా భాస్కర్ దొంగిలించబడ్డాడు. అవును మహారాజా, కానీ మనల్ని మన భాస్కరే ఆ దొంగ దగ్గరికి తీసుకెళ్తాడు. ఎలా? నేను భాస్కర్ మెడలో సువాసన కలిగిన ఆవగింజలో ఒక చిన్న మూటని కట్టాను. దాని గనక కొంచెం కదిలిస్తే అప్పుడు అందులో నుండి ఒక్కొక్క ఆవగింజ కింద పట్టం మొదలవుతుంది. ఇలా చూడండి మహారాజా. పోనీలేండి నాన్న, మీ ఉపాయం బాగానే పనిచేస్తుంది. ఇక మీరు త్వరగా వచ్చేయండి నాన్న, నన్ను దొంగ బారి నుండి కాపాడండి.
ఈ గింజల సహాయంతోనే ఆ దొంగ దగ్గరికి తప్పకుండా చేరుకుంటాం. దొంగని చేరుకుంటాం. మీరు మాకు చెప్తున్నారా లేక మీలో మీరే అనుకుంటున్నారా రామకృష్ణ? నేను చెప్పడం లేదు, అనుకోవడం లేదు, సూచన ఇస్తున్నాను. వీటి ద్వారా మనకు ఆ దొంగ దొరుకుతుంది, మన భాస్కర్ కూడా దొరుకుతాడు. పదండి పదండి. అయిపోయింది. గింజలు ఇంతటితో అయిపోయాయి. ఇంకెక్కడికి ముందుకు వెళ్తాం? అర్థమైందా రామకృష్ణ పండితుడా? చూడండి, ఇక్కడి నుంచి గింజలు కనిపించడం లేదు. మనకి బిడ్డ దొరకలేదు, దొంగ దొరకలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? సంచిలోని గింజలు ఇంత త్వరగా పూర్తయ్యే అవకాశం లేదే. భగవంతుడా, ఈ సంచి ఎలా మోసుకుపోయింది? ఇప్పుడు నాన్న నన్ను ఎలా వెతుకుతారు? నాన్న, మీ నన్ను ఎక్కడ ఇరికించేశారు? మీ పన్నాగం విఫలమయ్యింది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనే ఏదైనా చేయాలి. దయచేసి సహాయం చేయి. మౌనంగా ఉండు. అమ్మా, నువ్వెప్పుడు నాన్నకి సాయం చేశావు. ఈ చిన్న బాలుడికి కూడా చెయ్యి. మౌనంగా ఉండమని చెప్పాను కదా. అమ్మయ్యా, అనుకున్న పని పూర్తయింది. ఖాళీ మద్దకే చేయము. నాన్నగారు, నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఇప్పుడు మీ వంతు. ఇలా చూడండి మహారాజా, ఇలా ఉంటారు తెలివైన వాళ్ళు. వీరు తన వంశపు విత్తనాన్ని పణంగా పెట్టారు, ఆవగింజలను నమ్ముకొని. నేనేదైతే చేశానో అమ్మవారిని నమ్మే చేశాను. అమ్మవారు తప్పకుండా నాకు సహాయం చేస్తారు. పండిత రామకృష్ణ, అసలు ఏంటి మీ ఆలోచన? ఒకదాని తర్వాత ఒక తేనెటీగ. తేనెటీగ ఏంటి? తేనెటీగ? మహారాజా చూడండి చూడండి, వీరికి మతి సరిగ్గా పనిచేయటం లేదు మహారాజా. ఇక్కడ పిల్లాడిని ఎత్తుకెళ్లారు, కానీ వీరేమో చిన్న పిల్లాడిలాగా ఎగురుతున్న తేనెటీగను చూసి సరదా పడుతున్నారు. గింజలు పూర్తయిపోయిన తర్వాత మనల్ని ఇక్కడ నిలబెట్టేశారు. నాకు సరదాగానే ఉంది గురుదేవా. ఇక్కడ నుంచి నాకు దారి దొరికింది కదా. అలా చూడండి, తేనెటీగలు ఎప్పుడు కూడా ఆవగింజలకి ఆకర్షితం అవుతాయి. అంటే దాని అర్థం మార్గం ఇటే ఉందన్నమాట. అలా చూడండి. రండి రండి. అమ్మయ్యా, ఇప్పుడు ఆ దొంగ దగ్గరికి మేమంతా చేరుకునేలోపు ఈ గింజలు ఖాళీ అవ్వకుండా ఉంటే చాలు. రక్షించమ్మా. నాన్న, సంచిలో గింజలు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నావు నువ్వు? ముత్యాల మొల తెంచేసావా? ఏం పర్వాలేదు, నీ కుటుంబం నుండి నీకు బదులుగా దీనికంటే ఎక్కువ విలువైన మాలను తీసుకుంటాను. పద. మాల కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేదైనా ఆలోచించాల్సిందే. ఏమైనా చేసుకో, కానీ బట్టలు తడపకుండా ఉంటే చాలు. వద్దని చెప్పాను కదా. దగ్గరకు వచ్చేసాం. ఇంకో 2 నిమిషాలు ఆగలేకపోయావా? నేను ఈ రోజు వరకు ఈ విషయంలో శారదా బామ్మ మాట వినలేదు. ఇక నీ మాటలో వింటాను. బట్టలు పాడు చేసినందుకు క్షమించండి. మంత్రి గారు, అటువైపు. ఇప్పుడేం చేయాలి? ఇదిగో ఎగిరిపోయింది 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 ఎగిరిపోయింది. పండిత రామకృష్ణ ఎగిరిపోయింది. గింజలు సమాప్తం అయిపోయాయి. తేనెటీగ కూడా దాని ఇంటికి వెళ్ళిపోయింది. ఇక మనం కూడా వెళ్దాం మహారాజా. ఆగండి గురువర్య, అలా చూడండి, ముత్యం. పండిత రామకృష్ణ, మనకి ఇక్కడి నుంచి సూచన లభిస్తోంది. పదండి, ముందుకు వెళ్దాం. పదండి మహారాజా.
భాస్కర్ నిజంగానే నాకు సహాయం చేస్తున్నాడు. ధన్యవాదాలు జగన్మాత. రామకృష్ణ పండితుడా, ముత్యాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు మహారాజా ఇక ఆగండి గురుదేవా, ఆగండి. ముత్యాలు ఎదురుగా ఉన్న గుహ వైపు సూచిస్తున్నాయి. గుహ? నోర్మయ్, భాస్కరు దొంగ ఇక్కడ ఎక్కడో ఉన్నారు. ఎక్కడ? అక్కడ. అది లంగోటా కదా? అవును గురుదేవా, అది భాస్కర్ లంగోటానే. రండి. భాస్కర్ లంగోటా. మీరందరూ సిద్ధంగా ఉండండి. ఆ దొంగ మళ్ళీ పొగను ఉపయోగించే అవకాశం ఉంటుంది. కొత్త జాగ్రత్తగా ఉండు, నన్ను నువ్వు రక్షించాలి. రండి 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 రండి. పొగ వేయటానికి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ ఎక్కడికి ఎలా చేరుకున్నారు? వీళ్ళకి ఎవరు సహాయం చేశారు? ఇంకెవరు? రామసుపుత్రుడు, మహారాజు ప్రియ బాలకుడు, అంటే నేను, భాస్కర్. ఈ సజిని ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. ఆ రామా ఇక్కడికి కూడా వచ్చేశాడు. వాళ్ళు సజినిని పట్టుకుంటారు. అప్పుడు నేనిక్కడి నుండి ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతాను. ముందు నేను వీణ్ణి దాచిపెట్టాలి. వీడితో పాటు నేను దొరికిపోకూడదు. ఓ భజని, నన్నిక్కడ ఇరికించి నువ్వు తప్పించుకోవాలనుకున్నావా? ఇప్పుడు చూడు, నేను భజనీగా మారి నిన్ను సజనీగా ఎలా మారుస్తానో. ఇక్కడ అంతా ఖాళీగా ఉంది. ఇక్కడ పిల్లాడు లేడు, దొంగ లేదు. శ్రీకృష్ణ ఏదో శబ్దం. గోవింద హరి రండి. మురారి దొంగ. శ్రీనారాయణ వాసుదేవ. భజనీదేవి, ఈసారి ఈమె తప్పించుకోకూడదు. ఈమెను బంధించండి. అలాగే మహారాజా. భగవంతుడా, అలా చూడండి, ఈ అమాయకురాలు ఇక్కడ కూర్చొని భజన చేసుకుంటోంది. గురుదేవా, సమస్య ఎదురైనప్పుడు ఎంత గొప్ప వీరుడైనా గాని భగవంతుణ్ణే ప్రార్థిస్తాడు. పదండి, పట్టుకుని. ఆగండి ఆగండి. మహారాజా, మీరు కూడా ఆగండి. ఎందుకు అనవసరంగా ఆమెను దొంగ అని ఆమెకు భంగం కలిగిస్తున్నారు? మీకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదా ఆవిడే దొంగని? ఎలా నమ్మకం కలుగుతుంది? ఒకవేళ ఆమె దొంగ అయితే మరి పిల్లాడెక్కడా? బిడ్డ కూడా ఇక్కడ ఎక్కడో ఉండాలి కదా. చూపించండి, చూపించండి, పిల్లాడు ఎక్కడున్నాడో.